హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆల్ అనే బటన్ వస్తుందన్నమాట. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టయితే కనుక ఎప్పటికప్పుడు మన వీడియో అనేది మీ ఫోన్లో అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక రావటం జరుగుతుంది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. రైతులు రుణమాఫీ కోసం అయితే కనుక ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. మన సూపర్ సిక్స్ పథకాలలో వచ్చేసి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే గతంలో మీ భూమి పాస్బుక్లు అయితే కనుక బ్యాంకుల ద్వారా కానీ సొసైటీల్లో కానీ మీరైతే కనుక క్రాప్ లోన్లు అయితే ఎవరైతే తీసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రానికి రుణమాఫీ చేస్తానని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. మన అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం అనేది తీసుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. అదే డేట్లో అనేది మీరు రుణమాఫీ తీసుకునే రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీరు క్రాప్ లోన్లు ఎంత తీసుకున్నా కానీ మీకు అంత మీరెవరు కట్టాల్సిన మీ చేతి నుంచి ₹1 కూడా అనేది పడదన్నమాట. ఎదురు చూస్తున్న రైతులు అయితే కన్నా రైతుల కోసం అయితే కన్నా రైతు రుణమాఫీ చేస్తాను నేను అని చెప్తున్నాడు అనమాట. క్రాప్ లోన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అనేది మా చేతి నుంచి పడుతుందేమో, రుణమాఫీ అనేది చేయలేదే మేము క్రాప్ లోన్ తీసుకున్నాము అని బాధపడే ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఏం బాధపడిన అవసరం లేదు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా క్రాప్ లోన్ తీసుకున్న రైతు రుణమాఫీ అయితే కన్నా రుణమాఫీ అనేది చేస్తానని చెప్తున్నాడు. మీ చేతి నుంచి ఒక పైసా అనేది కొని పడదనమాట. మీరు ఎంత క్రాప్ లోన్లు ఎంతన్నా తీసుకున్నా కానీ అంత అమౌంట్ మీకోసం అయితే కన్నా ఈ ఏప్రిల్లో వచ్చేసి అమలు చేస్తానని చెప్తున్నాడు. డబ్బులు అయితే కన్నా విడుదల చేస్తాడనమాట. క్రాప్ లోన్లకి రుణమాఫీకి సంబంధించి మీరు క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి ఈ రైతు రుణమాఫీ అనేది చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మీరు గోల్డ్ లోన్ కానీ తీసుకున్నట్టయితే కన్నా మీరైతే కన్నా భూమి పాస్బుక్లు పెట్టి గోల్డ్ పెట్టి డబ్బు తీసుకుంటారనమాట. అదుగుని రుణమాఫీ అనేది చేస్తానని చెప్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రాప్ లోన్లకు సంబంధించి క్రాప్ లోన్లు గోల్డ్ లోను వచ్చేసి రుణమాఫీ అనేది చేస్తాడనమాట. అతి తొందరలోనే రుణమాఫీ అనేది చేస్తాడనమాట. దీనికేం మీరు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాడనమాట. ఆ డేట్ మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవ డబ్బులకి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు రైతు భరోసా కేంద్రానికే వెళ్ళని అవసరం అయితే లేదనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. మీ ఫోన్లు ఉంటాయి కదా, మీ ఫోన్ల ద్వారా కూడా మీరైతే కనుక మీ సేవ సెంటర్కి వెళ్ళని అవసరం లేదు, మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళని అవసరం లేదనమాట. మీ ఫోన్లోనే అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మార్చి 30వ తారీఖు నుంచి మీరు అప్లై అనేది చేసుకోవటం జరుగుతుంది అనమాట. మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ అంతా కొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఏప్రిల్లో చివరి వారంలో అయితే కనుక ఈ డబ్బులు అయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక ఒక్కొక్కరికి వచ్చేసి ₹10,000 అయితే కనుక మీ ఖాతాల్లోకి అనేది అమలు కాబోతుంది. అంతేకాకుండా ఒక రైతు గుర్తింపు కార్డు అయితే కనుక తీసుకొచ్చాడు మీ ముందుకి. రైతులకే ప్రత్యేకించి గుర్తింపు, మీరు రైతు అని తెలుసుకునేదానికి ఒక రైతు గుర్తింపు కార్డు అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చాడు. దానిపైన అయితే కనుక 12 అంకెలు అయితే కనుక దానిపైన ఉన్నట్టు అయితే కనుక మీకు మీ గుర్తింపు కార్డు అనమాట. అది కొని మీ ఫోన్లోనే అనేది మీరైతే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు, మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ రేషన్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల గురించి చాలా అంటే ఫ్రాడ్ జరుగుతున్నాయి అన్నమాట. మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కానీ ఫ్రాడ్ చేస్తున్నారన్నమాట. ఆ అకౌంటు మైనస్లో పెట్టేది, మీ అకౌంట్లో డబ్బు ఉంటే కట్ అయిపోతుంది. మీ అకౌంటు బాగా కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. మీకు డబ్బులు పడాలంటే మీ అకౌంటు ఏమన్నా బ్యాలెన్స్ ఏమన్నా ఉందా, కట్ అవుతుందా మా అకౌంటు, ఈకేవీసీ అనేది చేసుకున్నామే మేము, కరెక్ట్గా డబ్బులు వస్తున్నాయా మా అకౌంట్కి అనేది మీ బ్యాంకులోకి వెళ్ళి, మీ ఊర్లో బ్యాంక్ ఉంటుంది కాబట్టి మీ అకౌంటు ఏ బ్యాంకులో అయితే కన్నా అకౌంట్ చేసుకున్నారు మీరు అదే బ్యాంకుకి వెళ్ళి మీరు సరి చూసుకోవాలన్నమాట. సరిగ్గా ఉందా లేదా, ఈ అకౌంట్కి డబ్బులు వస్తున్నాయా లేవా అనేది చూసుకోవాలన్నమాట. డబ్బులు పడినా కానీ డబ్బులు కట్ అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకని ప్రత్యేకించి మరి మీరు మీ ఊర్లో బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీరు అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా అనేది కనుక్కోండి. ఒకసారి మీరు అన్నదాత సుఖీభవ డబ్బులకి మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీకు కౌలు రైతులు ఉన్నా కానీ, కౌలు రైతులకు కూడా చెప్తున్నాను నేనైతే కన్నా, కౌలు రైతులు కొని వాళ్ళ భూమి పాస్బుక్ జిరాక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి భూమి పాస్బుక్ జిరాక్స్ మీరు కొని, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొని రైతు గుర్తింపు కార్డు అయితే కన్నా పొందాలన్నమాట. మీరు కొని మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఏది అవైలబుల్లో మీకైతే కన్నా దొరుకుతుందో, మీకు అంత టైం లేకుంటే కన్నా మీ ఫోన్లో అనేది ఎపిసోడ్ అనేది ఓపెన్ చేసి ఒక సైట్ అనేది ఇచ్చింటాడనమాట. ఆ సైట్ ఓపెన్ చేసి ఆ సైట్లో అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు అంత టైం లేకపోతే కన్నా ఇంకా చాలా అంటే చాలా టైం అనేది ఉంది. అతి తొందరలోనే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ముందుకైతే తీసుకొస్తున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీరు కౌలు రైతులు కానీ ఎవరైతే కానీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంటు, మీ రేషన్ కార్డు జిరాక్స్లు అయితే కన్నా కావాల్సిన ఈ దరఖాస్తులన్నీ ఒకేసారి 2 పథకాలు అయితే కన్నా అమలు చేస్తారన్నమాట. ఒకేసారి ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా మీరైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడో కానీ మీరు అప్లై చేసుకుంటే కన్నా దానికైతే కన్నా అప్పుడు అప్లై చేసుకునేది ఇప్పుడైతే కన్నా పనికిరాదనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా అనేది అప్లై అనేది చేసుకోవాలి. ఎవరైతే ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వచ్చేసి మిస్ కాకుండా అనేది ఈ డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీరు పొందండి. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి మీకోసం అనేది మంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక చాలా పథకాలు అనేది తీసుకొస్తున్నాడు అనమాట. మీరు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి మీరైతే పొందాలన్నమాట. అంతేకాకుండా రైతు రుణమాఫీ కోసము ఎంతో కాలం నుంచి ఎంతో ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కొని రైతు రుణమాఫీ ఖచ్చితంగా అనేది రైతు రుణమాఫీ అయితే అవుతుందన్నమాట. మీరు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేసి రుణమాఫీ చేస్తారనమాట. ఎవరు టెన్షన్ పడనవసరం లేదు. మీరైతే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, మాకైతే చెప్తున్నారు డబ్బులు అయితే రావట్లేదు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వచ్చేసి మీరైతే కనుక గతంలో గవర్నమెంట్కి ధాన్యాలు అమ్మారు కాబట్టి ఆ ధాన్యాలు ఎవరైతే ధాన్యాలు అయితే అమ్మింటారో వాళ్ళు ఖచ్చితంగా అనేది డబ్బులు మీరైతే కన్నా మీకు ఎన్ని ఎకరాలు అనేది వేసి మీరు పంటలో ఎన్ని ఎకరాలు ఏమేమి ధాన్యాలు అయితే మీరైతే కన్నా గవర్నమెంట్కి అయితే కన్నా అమ్మారో వాళ్ళకి ఖచ్చితంగా అనేది ఈ గవర్నమెంట్ ధాన్యాల ప్రకారంగా చూసుకుంటే కన్నా వాళ్ళకి ఏం ధాన్యాలు అమ్మారో వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా అనేది వస్తాయన్నమాట. ఒకేసారి 2 పథకాలు అయితే కన్నా రైతులకు అయితే కన్నా పడబోతున్నాయి అన్నమాట. అంటే 2 పథకాలు ఒకేసారి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే కన్నా విడుదల చేసిన వెంటనే కన్నా మీకైతే కన్నా కన్ఫ్యూజన్గా అనేది ఉంటుందన్నమాట. ఒకేసారి 2 పథకాలు అయితే కన్నా పడతాయి అన్నమాట. ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్కి ధాన్యాలు అమ్మారో ఆ డబ్బులు పడతాయి. మళ్ళీ వచ్చేసి మీరు ఖరీఫ్ సీజన్లో అనేది పంటలు నష్టపోయింటారో వాళ్ళకి ఖచ్చితంగా అనేది ఒక ఎకరాకు చొప్పున ఒక ఎకరాకి 15,000 రూపాయల చొప్పున అయితే కన్నా మీకైతే కన్నా మీరు ఎన్ని ఎకరాలు వేసి
ఖరీఫ్ సీజన్లో వానలు వచ్చి వరదలు వచ్చి కొట్టకపోయి నష్టపోయింటారు మీరు. ఖచ్చితంగా అనేది ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరూ మిస్ అనేది కావద్దండి. ఈ ఏప్రిల్ నెలలోనే అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు, రైతు రుణమాఫీ, అదేవిధంగా గవర్నమెంట్కి ధాన్యాలు అమ్మిన డబ్బులు వస్తుంది. మీరు పంటల ఖరీఫ్ సీజన్లో కౌలు రైతులు కానీ రైతులకే వస్తుందా, మా కౌలు రైతులకు అనేది రాదా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొని కౌలు రైతులకు వస్తుంది, రైతులకు కూడా వస్తుంది అన్నమాట. అన్ని పథకాలు మీరు పొందాలంటే ఇప్పుడు కొత్తగా అనేది రైతు గుర్తింపు కార్డు అయితే వచ్చింది కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డుకి మీ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి కానీ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి ఒక ఎకరాకి చొప్పున ఒక ఎకరాకి 10,000 రూపాయలు 15,000 రూపాయలు అయితే చొప్పున అయితే కన్నా మీరు ఎన్ని ఎకరాలు అయితే వేసి నష్టపోయింటారో వాళ్ళకి ఖచ్చితంగా అనేది అన్ని ఎకరాలకి అనేది మీకు గవర్నమెంట్ డబ్బులు అయితే ఇవ్వబోతుంది అనమాట. మీరు ధాన్యాలు అమ్మింటారు కదా గవర్నమెంట్కి, ఆ ధాన్యాల ప్రకారంగా చూసుకున్నా కానీ మీరు ఏ ధాన్యాలు అమ్మినా కానీ మీకైతే కన్నా గవర్నమెంట్ అయితే డబ్బులు అయితే అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టయితే కన్నా ఫేస్బుక్ చూపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది, వాట్సాప్ చూపిస్తుంది. ఈ 3 యాప్ల ద్వారా అనేది మీ బంధుమిత్రులకు మీరు అనేది షేర్ చేయొచ్చు అనమాట. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కొని ఉపయోగపడుతుంది. మిస్ కాకుండా అనేది ప్రతి ఒక్కరు కొని ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకి షేర్ చేయండి.